హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామ్ రాయడానికి మీరందరూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంతో ప్రిపేర్ అయ్యారు. ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు అయితే అటెంప్ట్ చేయడం కూడా ఒక ఎత్తు. వాటిని జాగ్రత్తగా కనుక మనం చేయలేకపోతే మనం ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేను ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసేవాడినో నా అనుభవాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనం మాట్లాడుకుంటే, మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎంత ఎర్లీగా వెళ్తారో అంత ఎర్లీగా వెళ్ళాలి. లేట్ కనుక అయితే గేట్ అయితే క్లోజ్ చేస్తారు, మీకు మరలా వెళ్ళడానికి అలౌ చేయరు. లాంగ్ డిస్టెన్స్ అయితే కనుక ముందుగానే మీరు ఆ యొక్క జర్నీ స్టార్ట్ చేసి మీరు త్వరగా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది లైట్ ఫుడ్ తీసుకుని ఎగ్జామ్కి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే డైజెషన్ ఈజీగా అవుతుంది, మనకి ఎనర్జీ కూడా సరిపోతుంది. అలాగే మనకి ఏదైతే డాక్యుమెంట్స్ మనం తీసుకువెళ్ళాల్సి ఉంటాయో, ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, తర్వాత అడ్మిట్ కార్డు కానీ, మీరు అలాగే ఫొటోస్ కానీ, ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నేను జిరాక్స్ తీసుకుంటాను అడ్మిట్ కార్డు అనేది అలా పెట్టుకోవద్దు. అక్కడ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ముందుగానే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత అడ్మిట్ కార్డ్ బ్యాక్ సైడ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి మీరు చదవండి. మీ యొక్క టైమింగ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్, మీ యొక్క షిఫ్ట్ కానీ, ఎగ్జామ్ సెంటర్ కానీ మీరు ముందుగానే చూసుకోండి. కొన్ని అడ్రస్ అనేది కొన్ని సేమ్ సెంటర్ నేమ్ ఉంటుంది, కానీ ప్లేస్ అనేది వేరుగా ఉంటుంది. మీరు ఒక చోటకి వెళ్ళాల్సిన వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది. ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అట్లా చాలామంది మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు, ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంది. అలాంటి మిస్టేక్ చేయొద్దు. చాలామంది ఈ విధంగా అయితే చేస్తారు. మీ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్టా, ఆఫ్టర్నూన్ షిఫ్టా ఏంటనేది మీరు మీరు చూసుకోండి. తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసుకుని వెళ్ళొద్దు. చెకింగ్ అయితే చేస్తారు. మీ దగ్గర ఎలాంటి పెన్ను కానీ ఉండకూడదు. ఆ తర్వాత వాచ్ కానీ వీటిని ఏవి కూడా అలౌ చేయరు. బెల్ట్ కూడా పెట్టుకోకూడదు. అలాగే గోరింటాకు చేతికి పెట్టుకోకూడదు, ఎందుకంటే తంబు వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గోరింటాకు అయితే పెట్టుకోకూడదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా అలౌ చేయరు. అలాగే తాయెత్తులు కానీ, లేదంటే చేతికి తాళ్ళు కానీ, ఇట్లాంటివి ఏమన్నా సరే వాటిని తీసేయమని చెప్తారు. తర్వాత 6th పాయింట్ వచ్చేసి, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే ఎగ్జామ్ సెంటర్కి వస్తారు. వాళ్ళని చూసి మీలో ఒక టెన్షన్ అయితే మొదలైపోతుంది. ఏంటి ఎంతమంది వచ్చారు, నేను ఇళ్ళల్లో నేను బాగా రాయగలుగుతానా, నాకు జాబ్ వస్తుందా, ఇంతమందిలో నాకు వస్తుందా లేదని ఒక కాన్ఫిడెన్స్ పోతుంది. 10% 15% కాన్ఫిడెన్స్ అనేది మీరు లూజ్ అవుతారు. సో ఆ విధంగా అయితే ఆలోచన చేయొద్దు. ఇక్కడ ఎంతమంది రాసినా సరే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు కరెక్ట్గా రాస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత భయపడాల్సిన పని లేదు. మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. మైండ్ అనేది శాంతంగా ఉండేలాగా చేసుకోండి. పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని వెరిఫై అయిన తర్వాత మీ సిస్టమ్ అనేది ఇస్తారు. ఆ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్కింగ్లో ఉందా లేదా, మౌస్ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీరు కొంచెం బ్రీతింగ్ అనేది, శ్వాస అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని వదులుతూ ఉండండి. ఇక్కడ అలా చేయటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నేను కూడా ఆ విధంగా చేసేవాడిని. టెన్షన్ అనేది పోతుంది. మీరు బ్రీతింగ్ ఎక్కువ తీసుకున్నప్పుడు టెన్షన్ అనేది కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు పేపర్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ మార్క్ క్వశ్చన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి, మీరు అటెంప్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒరిజినల్ క్వశ్చన్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి. అక్కడ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చూస్తూ అందులో ఏదైతే మీకు ఆన్సర్ తెలుస్తుందో వాటిని మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. కొంచెం కష్టం అనిపిస్తే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని అయితే వదిలేసేయండి. కష్టంగా ఉండేవి లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ రౌండ్లో మీరు వదిలిపెట్టేసేయండి. తర్వాత మీరు క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా సరే అన్ని క్వశ్చన్స్ మీరు చూడండి. ఎందుకంటే లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, వాటిని మీరు మిస్ చేయవద్దు. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. మీకు వరుసన మీకు కొన్ని క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు అక్కడ మీరు వదిలేసి నెక్స్ట్ ఒక ఒక 30 క్వశ్చన్స్ నుండో లేదంటే 40-50 క్వశ్చన్ నెంబర్ నుండో మీరు మళ్ళీ స్టార్ట్ చేసి మీరు చేయండి. అక్కడ కనుక ఈజీ క్వశ్చన్స్ ఉంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఒకవైపు మీకు టెన్షన్ అయితే ఉంటుంది, అలాగే మీకు క్వశ్చన్స్ ఆన్సర్ రాకపోవటం ఇవన్నీ కూడా యాడ్ అవుతుంది, మీకు ఇంకా టెన్షన్ పెరిగేలాగా చేస్తాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు ఎక్కడైతే క్వశ్చన్స్ పెట్టలేకపోతున్నారో అక్కడ స్కిప్ చేసి మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ తర్వాత మీరు చూస్తే కనుక అక్కడ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే మీరు పెట్టేటప్పుడు ఆన్సర్ అనేది కరెక్ట్గా పెడుతున్నారు లేదా, వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఏబిసి కనుక చూసుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే కనుక మీరు కరెక్ట్గా క్లిక్ చేసేటప్పుడు అదే క్లిక్ అయింది, లేదంటే పక్కన క్లిక్ అయింది, లేదంటే ఒక్కొక్కసారి మీరు క్లిక్ అవ్వదు అక్కడ. అది ఒకసారి ఎన్షూర్ చేసుకోండి. మీరు ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడు ఒకసారి మీరు చూడండి అక్కడ ఆప్షన్ అనేది క్లిక్ అయిందా లేదా, లేదంటే ఒక మార్క్ అనేది మీరు లూజ్ అవుతారు. సో అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. అలాగే మీకు రానిది క్వశ్చన్స్ ఏవైతే అంటే వాటిని వదిలేసేయండి. కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు మార్క్ పర్ రివ్యూ అని పెట్టేసుకోండి. తర్వాత లాస్ట్లో మీరు ఒక 5 మినిట్స్ టైం అయితే టోటల్ ఏవైతే మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారో వాటిని మీరు ఒకసారి చూడండి. అందులో ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయా రావా ఒకసారి మీరు చూస్తే కనుక 1-2 క్వశ్చన్లు అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మీకు ఒక 2-3 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా సరే మీకు మార్కులు అనేది యాడ్ అవుతాయి. అట్లాగే మనకి ఇంకొకసారి మనకి రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఒక 4 ఆప్షన్లో మనకి 4 2 ఖచ్చితంగా కాదు అని తెలిసిపోతుంది. రిమైనింగ్ 2 ఆప్షన్స్లో మీకు 2 ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది అన్న విషయం మీకు తెలిసినప్పుడు మీరు కొంచెం రిస్క్ అయితే చేయొచ్చు. ఒక 40-50 క్వశ్చన్స్ మీరు పెట్టిన తర్వాత మీరు రిస్క్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఒక 5 క్వశ్చన్స్ అలాంటివి ఉంటే కనుక ఒక 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు 2 క్వశ్చన్లు తప్పైనా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లాంటి రిస్క్ అయితే మీరు లాస్ట్లో మీరు ట్రై చేయండి. టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి 1 మినిట్ టైం అనేది మనకి దొరకదు. లెస్ దెన్ 1 మినిట్ టైం ఉంటుంది. కాబట్టి మధ్యలో మీరు టైం అనేది ఎంత టైం ఉంది అనేది ఒకసారి చూడండి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో, మీరు మార్క్ ఫర్ రివ్యూ చేశారో ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అలా చూసుకోకుండా బ్లైండ్గా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే టైం అయిపోతుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. ఒకసారి మీ టైం ఎంత ఉంది, ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయాలి, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఎంత టైం ఉంది, ఇవన్నీ ఒకసారి మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తే కనుక మీరు మంచి స్కోర్ అయితే సాధించగలుగుతారు. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.